పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ దివ్య రూపధారణ పండుగ శుభాకాంక్షలు. ఈనాటి ధ్యానాంశం ఆనందం పరవశుడైన పేతురు. ప్రియులారా, ఈ దివ్య రూపధారణ ద్వారా యేసు ప్రభు తాబోరు పర్వతంపై దివ్య రూపధారణ పొందినప్పుడు ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతుంటారు. వీళ్ళని పెద్ద ప్రవక్తలు అంటారు. ఒకరు మోషే, ఒకరు ఏలియా. మోషే చూసినట్లయితే 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. ఏలియా అయితే దైవ చట్టాన్ని తూచా తప్పకుండా పాటించడానికి, ప్రజలకు నేర్పించడంలోని, తను ఆచరించడంలోని తను సఫలీకృతుడయ్యాడు. అందుకే ఇద్దరిని కూడా ప్రభు అయిన యావే ఎన్నుకోవడంలో ఉన్న అంతరార్థం, ఇద్దరు కూడా పెద్ద ప్రవక్తలు లేక మేజర్ ప్రాఫిట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఒకరు మోషే, ఒకరు ఏలియా. ఈ ఇద్దరు తాబోరు పర్వతం మీద యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఈ దివ్య రూపధారణ పేతురు, యోహాను, యాకోబులకే ఈ ఆనంద భాగ్యం కలిగింది. ప్రియులారా, ఆ తాబోరు పర్వతం మీద యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ రూపాంతరం చెందడం మనం చూస్తున్నాం. మనమందరికీ కూడా ప్రభు సెలవిచ్చేది ఏంటంటే, మనము కూడా ఈ జీవితం తర్వాత మనము కూడా రూపాంతరం చెందుతాం. పరలోక వారసులుగా, పరలోక సహచరులుగా కూడా రూపాంతరం చెందుతాం. ప్రార్థన ద్వారా ప్రభు రూపాంతరం చెందడం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన మన జీవితానికి పరలోక మార్గపు ద్వారాన్ని చూపిస్తుంది. ప్రార్థన ద్వారా మనం కూడా పరిశుద్ధులుగా తయారవుతాం. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు ఎప్పుడైతే దివ్య రూపధారణ పొంది ఉన్నారో, ఓ పక్క మోషే, మరొక ప్రక్క ఏలీ మాట్లాడడం, ఆ దర్శనాన్ని చూడగలిగే భాగ్యం పేతురు గారికి కలిగింది. ఆనంద పరవశుడై ఉన్నాడు. కొంతమందికి మాత్రమే పరలోక దర్శనాలు చూడగలుగుతుంటారు. ప్రభు అనుగ్రహాలకి పాత్రులుగా మారుతుంటారు. పేతురు తాబోరు పర్వతంపై యేసు ప్రభుని, మోషేని, ఏలియాని చూసి పరలోక ఆనందాన్ని అనుభవించి ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఆ ఆనందంలో తబ్బిబ్బై ఉన్నాడు. అందుకొరకే పేతురు గారు ఏమంటారంటే, ప్రభు, మనము ఇక్కడే ఉండటం మంచిది. ఎవరెవరైతే పరలోక ఆనందాన్ని చవి చూస్తారో ఆ ఆనందాన్ని మనసారా ఆస్వాదించిన తరువాత ఇక ఈ భూలోక జీవితం అంతా శ్రేష్టము కాదు అనిపిస్తుంది. భూలోకములో ఉన్నవన్నీ కూడా ఎందుకు పనికిరాని చెత్త అని పౌలు గారు చెప్పినట్లుగా ఆయన అంటారు, పరలోక ఆనందం ముందు ఈ భూలోక వస్తువులన్నీ కూడా చెత్తగా నేను భావిస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ పేతురు కూడా ప్రభుని, మోషేని, ఏలియాని చూసిన తర్వాత పరలోక ఆనందాన్ని చవిచూసి తనను తాను మైమర్చిపోయాడు. ప్రార్థనలో మనం కూడా మనల్ని మనం మైమర్చిపోవాలి. మనకి ఇష్టమైన సీరియల్ చూసినా, మనకి ఇష్టమైన ఏదైనా ఒక మంచి పిక్చర్ చూసినా మనం అందులో తన్మయత్వమై మైమర్చిపోతుంటాము. మనకి ఇష్టమైన పుస్తకం చదువుతున్నప్పుడు అందులో లీనమై మైమర్చిపోతుంటాము. ఆత్మానందాన్ని అనుభవించిన పేతురు, ఈ గొప్ప భాగ్యం పేతురు గారికి ప్రభు ఇచ్చి ఉన్నారు. ప్రియులారా, అందుకే అంటున్నాడు, ప్రభువా, ఇక్కడే ఉండిపోవటం మంచిది. మన వ్యక్తిగత జీవితంలో ఒక్కసారైనా సరే, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా మనది కాదు ముఖ్యం. ఈ పరలోక ఆనందాన్ని, పరలోక దర్శనాన్ని చూసే భాగ్యాన్ని ఇమ్మని ప్రభువుని అడగాలి. ఇక్కడ మనం వింటున్న మాట ఏంటంటే, యేసు ప్రభు, మోషే, ఏలియా ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు పరలోకవాణి మాట్లాడింది ఏమని? ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి. మొదటిసారిగా యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం పొందినప్పుడు పరలోకవాణి పలికిన మాట, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను చూసి నేను ఆనందిస్తున్నాను అని అక్కడ పలికి ఉన్నారు. ఇక్కడ చూస్తే ఈయనను ఆలకించండి అన్న స్వరం వినబడుతుంది. నిజమే,
మన అనుదిన జీవితాల్లో ప్రతిరోజు యేసు ప్రభు యొక్క స్వరాన్ని కానీ యేసు ప్రభు యొక్క మాటను కానీ వినగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి. దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోగలుగుతుంటాం. ప్రియులారా, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన ఆలకించండి. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఆయన స్వరాన్ని వినాలంటే ప్రతిరోజు కొంత సమయం ఆయన ముందు కూర్చోవాలి, ఆయనతో మాట్లాడాలి అంటే. కావున దీని కొరకే మనం సిద్ధపడదాం. మన జీవితాలలో పేతురులాగా గొప్ప ఆనందాన్ని చవిచూసే భాగ్యాన్ని కలగ చేయమని అడుగుదాం. ఈ పరలోక ఆనందాన్ని అనుభవించిన పేతురు ప్రభు ఇక్కడే ఉండిపోవటం మంచిది అంటున్నాడు. అటువంటి అనుభూతులు కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని మనం నిరంతరం ప్రార్థించాలి. మన ప్రార్థన ద్వారా, మనం పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు, మనం దివ్య బలి పూజ చూస్తున్నప్పుడు, మనం తపస్సుల్లో పాలు పంచుకున్నప్పుడు ఇలాంటి అనుభవాలు మనకిచ్చి రావాలని ప్రభుని వేడుకుందాం. ప్రభు మిమ్మందరినీ దీవించి కాచి కాపాడినగాక. మీ అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు పరలోక ఆనందం వైపు నడిపించునుగాక. ఆమేన్. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.